రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికైతే 3 శుభవార్తలైతే ఉన్నాయన్నమాట. ప్రభుత్వం అయితే మనకైతే తాజాగా రైతు బంధు ఇస్తుంది, రైతు భరోసా అందిస్తుంది. అలానే 2,00,000 రుణమాఫీ కూడా మనకైతే చేస్తున్నట్టు మనకు ప్రభుత్వం అయితే స్పష్టత కూడా ఇచ్చిందనమాట. రైతు బంధు రాని వాళ్ళకి ఎవరైతుర్రో ఇలా చేయండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందజేసిందనమాట. మీ అందరికీ నేను ఈ వీడియోలో దాని గురించి స్పష్టంగా అయితే చెప్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో మొత్తం చూడట్లేదు. అప్పుడైతే మీకైతే వీడియో అయితే అర్థం కాదనమాట. మీరు వీడియో మొత్తం చూసి వీడియో కింద కామెంట్ చేయండి. అప్పుడు ఓకే. మీరు ముందుగా ఏం చేశారంటే ఇప్పటివరకు రైతు బంధు 3 ఎకరాల లోపు వారికి మీకొచ్చిందా రాలేదని చెప్పేసి కామెంట్ చేయండి. నిన్నటితోటి 6 ఎకరాలు ఎవరైతే ఉన్నాయో 6 ఎకరాల వారికి అందరికైతే రైతు బంధు డబ్బులైతే వచ్చేసాయన్నమాట. 6 ఎకరాలు ఉన్న రైతుల అందరి ఖాతాల్లో రైతు బంధు అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట. 7 ఎకరాలు, 8 ఎకరాలు, 9 ఎకరాలు, 10 ఎకరాల వరకు వచ్చేసైతే ఈ నెల 31 తారీఖు రోజు మనకైతే డబ్బులైతే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ప్రస్తుతానికొచ్చేసి 6 ఎకరాల లోపు వారికైతే నిన్నటితోటైతే పూర్తయ్యాయి. ఒకసారి మీకొచ్చాయా లేవా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. 6 ఎకరాల వాళ్ళకి నేనైతే అడుగుతున్నాననమాట. ఒకవేళ మీకు 6 ఎకరాలుండి సాగు చేస్తున్న భూమి 6 ఎకరాలుండి ఇప్పటివరకు మీకు రైతు బంధు రాకపోతే ఖచ్చితంగా మీరు ఒకసారి మాకన్నా 6 ఎకరాలుంది ఇప్పటివరకు సాగు చేస్తున్నాం. మాకు ఎటువంటి రైతు బంధు రాలేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేసి మీది ఏ జిల్లా అలానే ఏ ఊరు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మీకెప్పుడొస్తాయని చెప్పేసి నేను మీ అందరికైతే స్పష్టంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. నిన్న కూడా చాలామందికి రిప్లై ఇచ్చాను, చెప్పాను. నిన్న కూడా దాదాపుగా 77% వరకు మనకైతే రైతు బంధు డబ్బులైతే ఖాతాల్లో జమ చేశారనమాట. అవి 3 ఎకరాలున్న వారికి 3 ఎకరాల వాళ్ళు చాలామంది ఇంకా పడలేదని చెప్తున్నారు. 3 ఎకరాల వారికి ఆల్రెడీ ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది. 3 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో అన్ని జిల్లాల వారికి మేమైతే విడుదల చేశామని చెప్పేసి. ప్రస్తుతానికి 6 ఎకరాలున్నా సరే వాళ్ళందరికి కూడా డబ్బులైతే పడ్డాయి అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుందనమాట. మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవరికైతే 6 ఎకరాలున్న, 7 ఎకరాలున్న వాళ్ళున్నారో వాళ్ళకొచ్చేసి ప్రభుత్వం నిన్ననే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఏమనంటే 6-7 ఎకరాల వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వీళ్ళందరికీ కూడా డబ్బులైతే ఖాతాల్లో జమ చేశాము. మిగతా ప్రక్రియ 8, 9, 10 ఎకరాలున్న వాళ్ళకైతే ఈ నెల 31లోగా అందిస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. రైతు భరోసా గురించి కూడా మనకొక స్పష్టత ఇచ్చిందనమాట. ఎవరైతే కౌలు రైతులున్నారో వాళ్ళకొచ్చేసి రైతు భరోసా డబ్బులు కూడా అందజేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా స్పష్టంగా అయితే చెప్పింది. 2,00,000 రుణమాఫీ విషయంలో కూడా మీ అందరికీ నేను ఇక్కడ చూయిస్తాను మీ అందరికీ ఈ వీడియోలో ముందు. ఆ 2,00,000 రుణమాఫీ చేస్తున్నట్టు, రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా మనకైతే చెప్పింది. వాటి గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం ఒకసారి ఇక్కడ. అయితే ఇక్కడ మెయిన్‌గా వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే రైతు బంధు సమయంలో మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు 3 ఎకరాలకు ఇచ్చాం. ఆ తర్వాత వాళ్ళకి పైన వాళ్ళకి కూడా మనకైతే డబ్బులైతే పడుతున్నాయి అని చెప్పి చెప్పారు మొన్న. వీళ్ళన్నట్టుగానే రైతు బంధు డబ్బులనేవి 3 ఎకరాల వాళ్ళకి గాదు. ప్రస్తుతానికైతే 6 ఎకరాల వారికైతే అందరికైతే ఖాతాల్లో జమ చేశారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వం అయితే మనకు చూసుకుంటే కొండలున్న, గుట్టలున్న ఇక్కడ మనకి రైతు బంధు అయితే ఇచ్చి 20,000 కోట్ల వరకైతే నష్టం చేశారు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. కానీ మేమైతే ఈసారైతే అలా అయితే ఇవ్వట్లేదు. కేవలం సాగు చేసే భూములు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే మేము రైతు బంధు అయితే అందిస్తున్నాం. ఈ కొండలున్న, గుట్టలున్న సాగు చేయకుండా వదిలిపెట్టిన భూములకైతే మేమైతే రైతు బంధైతే ఇవ్వట్లేదు అని జెప్పేసి మనకైతే వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఒకసారి మీరు గూడా చూడండి. ఇలా ఎవరైతే మనకిక్కడ సాగు చేయకుండా భూములనైతే ఉంచారో వాళ్ళకైతే రైతు బంధు రాలేదనమాట. చాలామందికి గూడా ఇప్పటివరకు రైతు బంధు రాలేదు. ఎవరైనా సరే సాగు జేసి రైతు బంధు రాని వాళ్ళుంటే మాత్రం ఒకసారి కామెంట్ జేయండి. మీరు ఎన్ని ఎకరాలు సాగు జేస్తున్నారు? రైతు బంధు వచ్చిందా? రాలేదని జెప్పేసి ఏ జిల్లా? ఏ ఊరు? అని జెప్పేసి కామెంట్ జేస్తే మనకు గూడా ఒక స్పష్టంగా తెలుస్తుందనమాట. సాగు చేసిన వాళ్ళకొస్తున్నాయని జెప్పేసి. ఎవరికైనా సాగు చేయకుండా ఉండి రైతు బంధొచ్చిన వాళ్ళు గూడా ఉంటే వాళ్ళు గూడా ఒకసారి కామెంట్ జేయండనమాట. కొంతమందికి సాగు చేయకపోయినా సరే వాళ్ళకి రైతు బంధయితే వస్తదనమాట. అంటే అవి ప్రభుత్వం చూసుకోకుండా ఇలా డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళు గూడా ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారైతే కామెంట్ జేయండనమాట. మనకు గూడా ఇలా కొంతమందికి వస్తున్నాయని జెప్పేసి గూడా ఒక స్పష్టత అయితే తెలుస్తుందనమాట. ఇంకా అలానే ఈ రైతు బంధు విషయంలో మీ అందరికి ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, మీ యొక్క ఖాతాలనేవి రన్నింగ్‌లో ఉన్నాయో లేవో చెక్ జేసుకోండి. లేకపోతే రైతు బంధు అనేది మీ ఖాతాల్లో జమ చేయడం అయితే కష్టమవుతుంది. ఎందుకంటే ఖాతాలు రన్నింగ్ లేకపోతే మాత్రం బ్యాంక్ అకౌంట్‌లో ఎవరికైతే డబ్బులు పడతాయో, ఆ డబ్బులనేవైతే పైనుంచి ప్రభుత్వం విడుదల చేసినా సరే మీ ఖాతాల్లో డబ్బులైతే జమ అవ్వవనమాట. ఇంకో స్వచ్ఛత ఏంటి అంటే 8, 9, 10 ఎకరాలున్న ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళకొచ్చేసి మీరిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 31 తారీఖులోగు మార్చి 31లోగా ఈ ఎవరైతే 8, 9, 10 ఎకరాలున్న వాళ్ళుంటే వాళ్ళకొచ్చేసి మనకైతే మార్చి 31లోగా అందిస్తామని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. కేవలం ఇప్పుడు ఈ మార్చి 15 తారీఖొచ్చేసి ఎవరైతే
5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఇలా 6 ఎకరాల నుంచి ఈ 7 ఎకరాల వాళ్ళకు ఉన్నారో 5, 6, 7 వీళ్ళకైతే మార్చి 15 తోటే పూర్తి చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కేవలం ఇప్పుడు ఎవరికైతే 8, 9, 10 ఎకరాలో వాళ్ళకే కొంచెం అయితే పడలేదు. వీళ్ళకి గూడా వచ్చేసి మార్చి 31లోగా వీళ్ళకి గూడా చెల్లిస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది. మీరు తప్పకుండా అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సొస్తది. అప్పటి వరకు వెయిట్ చేస్తేనే మీకైతే డబ్బులనేవైతే మీ ఖాతాల్లో జమ చేస్తారు. ఇంకా మీకు రుణమాఫీ విషయంలో ఏమన్నా అప్డేట్స్ కావాలంటే మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించి అడుగుతున్నారో ఇక్కడ పీఎం కిసాన్ గురించి కూడా చూసుకోవచ్చు. రూ. 2000 పీఎం కిసాన్ డబ్బులు కూడా ఆల్రెడీ అందరి ఖాతాల్లో జమ చేశారనమాట. దీనిపైనైతే ఎవరికైతే డబ్బులైతే ఆగలేదు. పీఎం కిసాన్ డబ్బులు అందరికొచ్చాయి. ఒకసారి మీకు వచ్చాయా రాలేదా అని చెప్పేసి ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బుల విషయంలో అయితే వాళ్ళైతే ఒకటేసారి విడుదల చేశారు. అవి ఒకటేసారి ఖాతాల్లో జమ చేశారనమాట. అందువల్లనే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే డబ్బులైతే పీఎం కిసాన్ డబ్బులైతే పడ్డాయి. చాలామంది డబ్బులు కూడా తెచ్చుకున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అలానే చేయూత పింఛన్ల గురించి కూడా నిన్న చాలామంది అయితే అడిగిర్రు. ఏమనంటే అన్న చేయూత పింఛన్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి. ప్రభుత్వం దాదాపుగా ఇప్పుడు 3 నెలల నుంచి మనకైతే చేయూత పింఛన్లు అయితే రావట్లేదనమాట. ఈ పింఛన్లు రావాలంటే మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వచ్చే నెల నుంచి తప్పకుండా 2 నెలల పింఛన్ కలిపి ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే స్పష్టత చేస్తుందనమాట. మీరు తప్పకుండా వెయిట్ చేయండి. వచ్చే నెలలో అంటే ఇప్పుడు మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్‌లో వచ్చేసి మనకైతే 2 నెలల పింఛను ఏవైతే డిసెంబర్‌యి ఉన్నాయో, జనవరి ఉన్నాయో ఈ 2 నెలలయి కలిపి మనకైతే మార్చ్‌లో ఇస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఫిబ్రవరి కావచ్చు, మార్చి నెల వచ్చేసి మనకు ఆ వచ్చే నెల ఇస్తామని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది. కొంచెం బడ్జెట్ విషయంలో ప్రభుత్వం అయితే కొంచెం ఆలోచిస్తుంది. అందుకనే మనకైతే ఈ బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ప్రస్తుతానికి పింఛన్లయితే అందించలేకపోతుంది. అలానే రైతు భరోసా ఎకరానికి 15,000 గురించి నిన్న ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇచ్చిందనమాట. రైతు భరోసా అనేది మీకు రావాలంటే తప్పకుండా మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే చేసుకొనుండాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా డబ్బులైతే అందిస్తామని చెప్పేసి కూడా చెప్పారనమాట. అలానే ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి ఎవరైతే కౌలు చేస్తున్న పొలం ఉందో అవి ఎన్ని ఎకరాలు మీరు కౌలు చేస్తున్నారు, అవి ఎప్పటినుంచి చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిలప్ చేసినట్టయితే ఇక మనకి రైతు భరోసా డబ్బులనేవైతే ఎకరానికి 15,000 అయితే వస్తాయన్నమాట. ఒకవేళ ఆన్‌లైన్ చేయకుండా ఉంటే మాత్రం మీకైతే ఈ రైతు భరోసా డబ్బులనేవైతే రావు. అలానే 2,00,000 రుణమాఫీ, 2,00,000 రుణమాఫీ గురించి ప్రభుత్వం చెప్పింది ఆల్రెడీ మనకి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2,00,000 రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే ఈ 2,00,000 అనేవి మనకి వచ్చే నెల ఏవైతే ఉన్నాయో వచ్చే నెల నుంచి మనకైతే అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఈ సంవత్సరం 2019 నుంచి 2022 వరకు ఎవరైతే 2,00,000 మాఫీకి అంటే ఎవరైతే 2,00,000 లోన్ తీసుకున్న వాళ్ళుంటారో వాళ్ళందరికైతే తప్పకుండా మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఒకవేళ 2,00,000 గనక మనకైతే మాఫీ చేసే విషయంలో మనకు త్వరలోనే ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం నేను తప్పకుండా ఆ వీడియో చేసి కూడా మీ అందరికైతే అందిస్తాననమాట. అందరికీ 2,00,000 రుణమాఫీ అనేదైతే ప్రభుత్వం అయితే చేస్తూనే ఉంది. మీరందరూ వెయిట్ చేయండి. మనకి ఇంకొక వారం రోజుల్లో ఈ రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులు, ఈ 2,00,000 రుణమాఫీ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందనమాట. పూర్తయిన వెంటనే మీ అందరికి నేను వీడియో చేసి కూడా అందిస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దంటే మాత్రం తప్పకుండా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి మీకు రైతు బంధు అయితే చెప్పినట్టుగానే కేవలం 5, 6 ఎకరాల వరకైతే అందరికి కూడా అయితే వచ్చాయి. ఒకవేళ మీకు 5 ఎకరాలుండి, 6 ఎకరాలున్నా రాకపోతే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఎప్పుడొస్తాయని చెప్పి నేనైతే చెప్తాను. 8, 9, 10 ఎకరాల వరకైతే ఈ నెల 31లోగా అందరికైతే చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ఈ 8, 9, 10 ఎకరాలు ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే ప్రస్తుతానికి రైతు బంధు విషయంలో చాలా వరకైతే లేట్ అవుతున్నాయన్నమాట. ఈ రైతు బంధు ప్రక్రియ అనేది బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఇంత లేట్ అయింది. ఎప్పుడు కూడా మనకైతే ఇలా లేదు. రైతు బంధు వెంటనే మన ఖాతాల్లో జమ చేసేవారు. కానీ ఈసారే మనకి రైతు బంధు అయితే లేట్ అయిందనమాట. ఏం వరీ కానవసరం లేదు. అందరికైతే వస్తాయి. కాకపోతే కొంచెం సమయం అయితే పడుతుంది. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీరు ఎవరు మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే నోటిఫికేషన్ సింబల్ కూడా ఉంటది. దాన్ని మీరు ఆల్‌లో పెట్టుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట. ఇంకా రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పాను. మీ అందరికీ 2,00,000 రుణమాఫీ చేస్తుర్రా? 1,00,000 చేస్తారా? 50,000 అంటే 50,000 పైన తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తున్నారా? 1,00,000 పైన ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నారా? కేవలం 2,00,000 ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తున్నారా? అన్న దాని గురించి కూడా మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ వచ్చిన వెంటనే వీడియో చేసి కూడా నేనైతే అందిస్తాను. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి.
ఓకే. మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ గురించి చెప్పాను. ఈ సిలిండర్ ఈకేవైసీ చేసుకోకపోతే కూడా త్వరగా ఈకేవైసీ చేసుకోండి. ఆ డబ్బులు కూడా పడుతున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.